లైఫ్ లో మిలియనీర్ అవ్వాలనుకుంటే అప్పుల నుంచి బయటపడి డబ్బుని ఫాస్ట్ గా సంపాదించాలనుకుంటే ఏప్రిల్ 1 నుండి జరగబోయే అన్వర్ క్లాసెస్ కి రిజిస్టర్ చేసుకోండి. నమస్కారం మేడం. నమస్తే సిరి. సో మేడం, మెడిటేషన్ గురించి మనము చాలా వీడియోస్లో మాట్లాడుకున్నప్పుడు దాని ఉపయోగాలు ఏంటి, ఎలా చేయాలి అన్నప్పుడు మెడిటేషన్ చేసిన వాళ్ళలో ఎలా ఉంటుంది, మెడిటేషన్ చేయని వాళ్ళలో చూస్తే ఎలా ఉంటుంది, ఆ డిఫరెన్స్ అనేది మనం ఏ విధంగా గమనించాల్సిన అవసరం ఉందంటారు మేడం? నేను ఈ మధ్య ఒక దాంట్లో చూశాను, మెడిటేషన్ చేయడం వల్ల నష్టాలు జరుగుతాయి, మీరు చాలా లాస్ అయిపోతున్నారు అనేటటువంటి ఒక క్యాప్షన్ చదివాను. సో మెడిటేషన్ చేయడం వల్ల వచ్చే నష్టం ఏంటి? మెయిన్గా మనకు ఉన్నటువంటి లాభాలే ఉన్నాయి అందులో. దాన్ని డిఫరెంట్ వేలో మనం యూజ్ చేస్తేనే వచ్చేది నష్టం. ఏదైనా మితిమీరిపోయి చేసిన మన అవధులు దాటి మనం దానిని ఎంకరేజ్ చేసినప్పుడు దాంట్లో నష్టాలు వస్తాయి. ఓవర్ ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, లాభం కాస్త నష్టం అవుతుంది. ఓవర్గా మనం బిల్డప్ ఇచ్చామనుకోండి, మనకు తెలియకుండానే మనం ప్రాబ్లమ్ని తీసుకుంటాము. బట్ మెడిటేషన్ అనేది మీ ఏజ్ ఎంత ఉందో అంతసేపు చేయండి. మీ ఏజ్ని బట్టి మెడిటేషన్ చేయండి. సో మీరు అంతసేపు చేయలేకపోతే కనీసం ఒక 10 నిమిషాలు ఈ మెడిటేషన్లో ఏం చేస్తారు? జస్ట్ నేను శ్వాసను గమనిస్తున్నాను. శ్వాసను గమనించడం మాత్రమే కాదు, శ్వాస అనేది గమనించేటప్పుడు అక్కడ మీరు తీసుకున్నటువంటి మంచి ఏంటి, మీరు తీసుకున్నటువంటి ఆ గాలి మీకు ఎలా ఉపయోగపడుతుంది, దానిని మీరు ఎందుకు తీసుకుంటున్నారు అని గమనించగలిగితే అందులో మనకి లాభమే దొరుకుతుంది, నష్టమేమీ దొరకదు. ఇన్ని గాలిలో ఇన్ని పదార్థాలు ఉన్నా కూడా మనం ఆక్సిజన్ మాత్రమే తీసుకుంటున్నాం. హైడ్రోజన్ తీసుకోవట్లేదు, ఏది తీసుకోవట్లేదు. ఎయిర్ ఈజ్ ఎ మిక్చర్ అని చెప్తున్నాం, కానీ ఒక్క ఆక్సిజన్ మాత్రమే తీసుకుంటున్నాం. రిలీజ్ చేసేటప్పుడు మాత్రం మనలో తయారవుతున్న కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేసేస్తున్నాం మనం. అంటే ఏంటి, మంచిని మాత్రమే తీసుకోవాలి అనే కాన్సెప్ట్ని ఫస్ట్ మనం మైండ్లోకి ఎక్కించుకున్నట్లయితే అప్పుడు అర్థమవుతుంది మెడిటేషన్ వల్ల ఎంత లాభం కలుగుతుంది అనేది. అండ్ హెల్త్ పరంగా మెడిటేషన్ చేసే వాళ్ళకి చెయ్యని వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంది. మనకు ఒక హెల్త్ ఇష్యూ వచ్చిందనంటే మెడిటేషన్ చేసే వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని కంప్లీట్ రూట్స్తో సహా రిమూవ్ చేసుకుంటారు. అంటే దాని మీద ఉన్నటువంటి నెగిటివిటీని తొలగించుకొని ఆ ప్రాపర్ హెల్త్ని డెవలప్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. బట్ మెడిటేషన్ చెయ్యని వాళ్ళు ఏం చేస్తారంటే టెంపరీ సొల్యూషన్ కోసం చూస్తారు. వాళ్ళు తలనొప్పి వస్తుంది, ఈ తలనొప్పికి వాళ్ళు శారీడానో లేకపోతే ఇంకోటి ఏదో ట్యాబ్లెట్ వేసుకుంటే అది తగ్గిపోయింది, మళ్ళీ వచ్చినప్పుడు చూద్దాంలే. బట్ మెడిటేషన్ చేసేవాళ్ళు అసలు ఇది ఎందుకు వస్తుంది, దీన్ని కంప్లీట్గా నేను ఎరాడికేట్ చేసుకుంటే ఆ టైం నాకు ఫెచ్ అవుతుంది. కంప్లీట్గా నేను ఆ తలనొప్పి అనే ఒక ½ an hourని నేను మొత్తం నా బాడీ అంతా స్పాయిల్ చేసుకుంటున్నాను కదా. సో అలా కాకుండా వాట్ ఈజ్ ద రూట్ కాజ్ ఫర్ దట్, సో దానిని నేను ఓవర్కమ్ చేసినట్లయితే నేను దీన్ని కంప్లీట్గా నేను రిమూవ్ చేయొచ్చు కదా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలోని. ఈ విధంగా ఆలోచిస్తారు. అలాగే ధన్వంతరి స్తోత్రాన్ని రోజు పఠిస్తూ ఉంటారు. ఇవన్నీ ఏంటంటే పాజిటివ్ సెన్స్లో వెళ్ళడానికి అనమాట. ఏదో తాత్కాలికంగా మన సమస్యను మనం ఓవర్కమ్ అయిపోవడానికి మాత్రమే కాదు. ఫైనాన్షియల్ ఇష్యూస్ వస్తాయి, ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఎవరి దగ్గర తెచ్చి కట్టేద్దానే పర్వాలేదు. అదే నీ కెపాసిటీ ఏంటి తెలుసుకుని, నీ గురించి నువ్వు ఆలోచించుకుని, నీ సోర్సెస్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది చేసుకుంటే ఒకళ్ళ దగ్గర చేయి చాపాల్సిన అవసరమే ఉండదు కదా. అవునా కదా? ఒకళ్ళ నుంచి ఇవాళ కష్టం వచ్చింది, ఒకళ్ళని అడిగాము, తీసుకున్నాము, కంప్లీట్ చేసేసాము అది. బట్ నువ్వు వాళ్ళకి ఇచ్చేయాలి. మళ్ళీ ఇవ్వాల్సినప్పుడు నీకు సోర్స్ ఏది? అదే నువ్వు సోర్స్ క్రియేట్ చేసుకుంటే ఓ 1 day లేట్ అయిపోయినా నీ సోర్స్ ద్వారా నీకు రావడం అనేది జరుగుతుంది కదా. సో సోర్సెస్ క్రియేట్ చేసుకోవాలి అనే ఆలోచన ఎప్పుడు వస్తుంది? నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడు, నీ కెపాసిటీస్ నువ్వు తెలుసుకున్నప్పుడు. ఇదంతా ఎప్పుడు డెవలప్ అవుతుందండి? మెడిటేషన్లో నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడు మాత్రమే డెవలప్ అవుతుంది. నెగిటివ్ థాట్స్ ఎవరైనా మనల్ని ఏమన్నా అన్నప్పుడు మెడిటేషన్ చెయ్యని వాళ్ళు ఎలా ఉంటారంటే, వీడు ఎందుకు నన్ను తిట్టాడు, వీడు ఎప్పుడు నన్ను తిడుతూ ఉంటాడు, వీడు ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటాడు. మీ కాన్సన్ట్రేషన్ అంతా వాళ్ళ మీదే ఉంటుంది. కానీ మెడిటేషన్ చేసేవాళ్ళు అలా కాదు. వారికి నేను ఇలా అర్థమయ్యానేమో, పోన్లే, వాళ్ళ యొక్క ఆలోచన శక్తి అంతే, వాళ్ళు బాగుపడేటప్పుడు బాగుపడతారు అంతే. నేను దాని గురించి పెద్దగా పట్టించుకోను, ఎందుకంటే నాకు చాలా వర్క్స్ ఉంది, నేను చాలా నేర్చుకోవాలి, నా గురించి నేను చాలా తెలుసుకోవాలి, నేను చాలా అచీవ్ చేసుకోవాలి అని అక్కడ కట్ చేస్తారు. కట్ చేయడం ఇంపార్టెంట్, దాన్ని ప్రొలాంగ్ చేసుకోవడం ఇంపార్టెంట్. మరి మెడిటేషన్ వల్ల లాభాలు ఉన్నాయా, నష్టాలు ఉన్నాయా? లాభాలే. నష్టం అనేది ఎప్పుడు వస్తుందంటే, కంప్లీట్గా నువ్వు చేసేదానికన్నా ఓవర్ ఎక్సెస్ ఆఫ్ నువ్వు చేసేసినప్పుడు, ఆలోచించేదానికన్నా ఎక్స్ట్రాగా ఆలోచించినప్పుడు, ఏదైనా ఎక్సెస్ తీసుకుంటేనే మనకి బెనిఫిట్ కాస్త మారిపోతుంది కదా. సో ఎక్సెస్ అనేది తీసుకోకుండా ఎంతవరకు చెయ్యాలి, ఎంతవరకు తెలుసుకోవాలి, ఇవాళ నేను ఎంతవరకు మెడిటేషన్ చేయగలను,
ఇవాళ నేను ఎంతవరకు నా గురించి నేను తెలుసుకోగలను, ఇవాళ నేను మాట్లాడే మాటలో ఎన్ని నిజాలు నేను తెలుసుకోగలను, ఎన్ని నిజాలు చెప్పగలను. ఇవాళ నేను చాలా చేస్తానండి, చాలా చేస్తాను అనడం గొప్ప కాదు, నువ్వు చేసిన కొంచెం అయినా క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఈజ్ ఇంపార్టెంట్. నేను 2 hours 3 hours మెడిటేషన్లో కూర్చున్నా నీ కాన్సన్ట్రేషన్ 10 నిమిషాలే దాని మీద ఉంటుంది. కాబట్టి మెడిటేషన్ వల్ల మనకి లాభాలే ఉన్నాయి. మనం మార్నింగ్ లేవడం వలన, ఈవెన్ మనకి శివపురాణంలో చెప్పడం కూడా ఏంటంటే బ్రహ్మ ముహూర్తంలో మనం లేవటం వలన మన శరీర అవయవాలు కూడా ఎంతో సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉంటాయి. ఆ టైంలో మనం లేవడం వల్ల మన శక్తిని మనం పెంచుకోగలుగుతాం, పంచేంద్రియాల యొక్క శక్తిని మనం పొందగలుగుతూ ఉంటాం. ఆ టైం బ్రహ్మ ముహూర్తము చాలా అద్భుతమైనటువంటి టైము. ఆ టైంలో మెడిటేషన్ మనసును ప్రశాంతత పెట్టుకోగలిగినట్లయితే అది మెయిన్. ఆ టైంలో మనం ఏం చేసామో డే అంతా కూడా అది ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది. సో ఆ ప్రొలాంగ్ అవుతుంది కాబట్టి మనం ఏదైతే ఫస్ట్ స్టెప్ తీసుకుంటున్నామో ఆ స్టెప్ కరెక్ట్గా ఉండాలి. ఆ టైంలో మెడిటేషన్ చేసుకుని, ఆ టైంలో మనం పాజిటివ్ ఎనర్జీస్ని రిలీజ్ చేసి, ఆ టైంలో మనం పాజిటివ్గా వర్కౌట్ చేసినట్లయితే డే అంతా కూడా చాలా హ్యాపీగా గడుస్తుంది. చాలా అంటే చాలా హ్యాపీగా గడుస్తుంది. ఈవెన్ మనము ఎంత ఇల్ హెల్త్ ఉన్నా కూడా ఆ మార్నింగ్ మనం తీసుకున్న పాజిటివ్ ఎనర్జీ వల్ల డే అంతా కూడా హెల్తీగా ఉండగలుగుతాం. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మాత్రమే కాదు, చాలామంది మెడిటేషన్ చేసిన వాళ్ళని కూడా మాట్లాడినట్లయితే, మనకు అనుకున్నట్లయితే వాళ్ళందరూ ఇదే చెప్తారు. మెడిటేషన్ చేసే వాళ్ళకి, చేయని వాళ్ళకి వాళ్ళ ఆలోచన విధానం, వీరి ఆలోచన విధానం చాలా తేడా ఉంటుంది. వాళ్ళ ప్రవర్తన విధానం తేడా ఉంటుంది. గొప్పలకి పోరు, వారికి ఉన్న దాంట్లో హ్యాపీగా జీవిస్తుంటారు. వాళ్ళు తినే దాంట్లో కానీ, మాట్లాడే దాంట్లో కానీ, చూపించే విధానం కానీ అంతా కూడా మినిమైజ్గా ఉంటుంది. హ్యాపీగా జీవిస్తుంటారు, అందరికన్నా హ్యాపీగా జీవిస్తుంటారు. అంటే వారిని వారు సంతోషపెట్టుకోగల శక్తి ఉంటుంది. నలుగురితో కూడా సంతోషంగా గడపగల ఎనర్జీస్ వాళ్ళ దగ్గర ఉంటాయన్నమాట. కాబట్టి మెడిటేషన్ చేయడం అనేది తప్పు కాదు. మన గురించి మనం తెలుసుకుని మనం మరింత ముందుకు వెళ్ళడానికి, మన టాలెంట్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఎలా మేడం, ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అంటే క్లాసెస్ ఎప్పుడు ఉంటాయి, అందులో ఏమేమి చెప్పబోతున్నారు, ఎలా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? April 19th నుంచి మార్నింగ్ మెడిటేషన్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయండి. సో ఎవ్రీ వీక్ ఒక చక్ర గురించి మనం అందులో ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఏంటంటే ప్రతి అమావాస్య పౌర్ణానికి స్పెషల్ మెడిటేషన్ చేయడము, ఈ చక్రాస్కి సంబంధించిన కొన్ని మంత్రాస్ని చాంట్ చేయడము, ఆ దేవుడికి సంబంధించినటువంటి కొన్ని మంత్రాసు, కొన్ని రెమెడీస్ని కూడా మనం చేయడం అనేది జరుగుతుంటుందండి. సో ఈ క్లాసెస్తో పాటుగా ఇంకొక క్లాస్ ఏంటంటే మన April 2nd నుంచి లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. ఆ క్లాసెస్ 8:20 to 9:20. ఇందులో ఏంటంటే కంప్లీట్గా నిన్ను నువ్వు యూనివర్స్కి కనెక్ట్ చేసుకోవడానికి, లా ఆఫ్ అట్రాక్షన్ యూస్ చేయడానికి, ఎన్ని లాస్ ఉన్నాయో అన్ని లాస్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడానికి, నీ మాట తీరు కానీ, నీ ప్రవర్తన విధానం కానీ, నీ ఫీలింగ్స్ కానీ ఎలా మార్చుకుంటే, అసలు నువ్వు మారితే పరిస్థితి మారే బదులు నువ్వు మారితే ఎలా ఉంటుంది అనేది ఒకసారి నీ రెప్లికాని నువ్వు చేంజ్ చేసుకుంటే ఎలా ఉంటుంది అనే దాని మీద క్లాసెస్ ఉన్నాయండి. సో కింద స్క్రోల్ అవుతుంది, అమ్మని కాంటాక్ట్ చేస్తే దే విల్ గివ్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.